నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నది. కనుక ఇంటి పరిసరాల చుట్టూ నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కుండలు, కొబ్బరి చిప్పలు ఉంటే నీళ్లు ఆగి దోమలు గుడ్లు పెట్టడానికి అనువుగా ఉంటుందన్నారు. ఇంటి పరిసరాలు జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు నిల్వ ఉంటే తక్షణమే అందుబాటులో ఉండే గ్యాస్ నూనె లేక ఇంజన్ పాత ఆయిల్ చల్లితే దోమలు దరిచేరవన్నారు. శిరీష, నేను పిహెచ్సిసి కుంట మెడికల్ ఆఫీసర్ని. ఈ వర్షాకాలంలో వానలు ఎక్కువగా ఉండటం వల్ల మనం తీసుకోవాల్సిన ఈ సీజన్లో వచ్చే డిసీజెస్ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు, వచ్చే డిసీజెస్ గురించి కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ సీజన్లో మనకి మెయిన్గా వర్షాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల మన చుట్టుముట్టు పరిసర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది. వాటిలో మనకి మెయిన్గా దోమలకు సంబంధించిన లార్వాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దోమల ద్వారా మనకి డెంగీ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మన బాధ్యతగా మన వంతు మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి అంటే, మన చుట్టుముట్టు పరిసర ప్రాంతాల్లో వాటర్ నిల్వ ఉండటానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ వెళ్ళిపోవటానికి ఏదైనా మార్గం ఉంటే అది చూసుకోవాలి. లేదు, ఒకవేళ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు అనుకుంటే ఆ నీటి గుంతల్లో మన దగ్గర అవైలబుల్ ఉన్న కిరోసిన్ కానీ, వాడిన ఇంజన్ ఆయిల్ కానీ ఏదైనా కానీ ఆ గుంతలలో వేస్తే లార్వా అనేది అభివృద్ధి చెందకుండా ఉంటుంది. మనము డెంగీ, మలేరియా వీటికి కొంచెం నివారణ చర్యల్లాగా మన వంతు కృషి చేసినట్టుగా ఉంటుంది. అట్లాగే సాయంత్రం పూట 6 గంటల వరకు కిటికీలు, తలుపులు అన్నీ వేసుకోవడం వల్ల కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. బయటకి వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ డ్రెస్ వేసుకోవటము, చేతులు కాళ్ళు పూర్తిగా కప్పు ఉంచేలాగా డ్రెస్ వేసుకోవటము, నైట్ టైమ్స్ మస్కిటో కాయిల్స్, రిపెలెంట్స్, ఆల్అవుట్స్ లాంటివి పెట్టుకోవటం వల్ల కూడా మనం కొంచెం డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వాటి వ్యాధుల బారిన పడకుండా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉంటుంది. అండ్ వాటర్ పైప్ లైన్స్ ఎక్కడైనా లీకేజ్ ఉన్నప్పుడు కూడా వాటర్ పొల్యూట్ అయిపోయి వాటి ద్వారా వాంతులు, విరోచనాలు, డయేరియా, టైఫాయిడ్ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వాటర్ మనం డైలీ తాగే వాటర్ని ఖచ్చితంగా బాయిల్ చేసుకొని, అంటే మరిగించుకొని కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. ఆ వాటర్ని కూడా ఖచ్చితంగా కవర్ చేయాలి. అట్లా తాగడం వల్ల నీరు కలుషితం అయ్యి వాటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే దోమలు ఇంట్లో అభివృద్ధి చెందకుండా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో మనం వాడే నీటి బిందెల పైన కూడా మూతలు కవర్ చేయాలి. మంచినీళ్ళలో కూడా దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది. డెంగ్యూ దమ్మ ముఖ్యంగా మంచినీళ్ళలోనే పెరుగుతుంది. మంచినీళ్ళ బిందెలు కానీ మూతలు పెట్టుకోవాలి. ఇంట్లో కూలర్స్లో, ఇంకెక్కడైనా మనం రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ ట్రేలో కూడా వాటర్ ఉంటుంది. దాంట్లో కూడా దోమ లార్వా అనేది, తోక పురుగులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు మనం క్లీన్గా పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ప్రతి వాటర్ కంటైనర్ని కనీసం వారానికి ఒకసారి ఆ వాటర్ తీసేసి నీళ్లు మార్చుకోవాలి. జబ్బు చేసినా కానీ ఎప్పుడు కూడా మా ఆశా వర్కర్స్, ప్రతి విలేజ్లో ఆశా వర్కర్స్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు. మన పిహెచ్సికి 108 అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది. ఏ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా అంబులెన్స్ కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. మీకు డైలీ హౌస్ టు హౌస్ సర్వే కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి దగ్గర డైలీ 50 హౌసెస్ లాగా ప్రతి ఇంటిలో కూడా వచ్చి మా సిబ్బంది లార్వా ఉందా లేదా, ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రికాషనరీగా వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇస్తారు. అక్కడ తగ్గకపోతే పిహెచ్సికి వస్తే అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు, డెంగీ, మలేరియా,
అన్ని నిర్ధారణ పరీక్షలు పిహెచ్సిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మందులు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి పిహెచ్సిలో.